అకాల వర్షాలు అన్నదాతల నిండా ముంచుతుంటే బీఆర్ఎస్ సర్కారు మాత్రం ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పండుగలు జరుపుకుంటుందని నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్మూరు మార్కెట్ యార్డ్ వద్ద బీజేపీ ఆందోళనకు దిగారు. వర్షంతో నష్టపోయిన రైతులు ఆదుకోవాల్సింది పోయి పక్క ముఖ్యమంత్రి చూస్తున్నాడని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక ఆర్మూరు మార్కెట్ యార్డ్ వద్ద బీజేపీ నేతల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. రాష్ట్ర సర్కారుపై బీజేపీ నాయకులు బగ్గుమంటున్నారు. అయితే ఒకవైపు అకాల వర్షాలు కురుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవడం చెప్పి ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు బీజేపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఆర్మూరు చెందినటువంటి బీజేపీ నాయకులు మార్కెట్ వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారు. దీనిపై మొదలు మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఉన్నారు. వీటిని అడిగి మరియు చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారు? ప్రధాన కారణం ఏంటి? అసలు గత 10 రోజుల నుంచి కురుస్తున్న ఈ అకాల వర్షానికి రైతులు కొద్ది దశలో ఉన్న వరి గాని, నువ్వు గాని, సజ్జ గాని, టమాటా, కొత్తిమీర అనేక హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ పంటలు కొత్త దశలో ఉన్నాయి. వాటిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాటికి సదుపాయాలు చేయకుండా ఈ రోజు వడ్లకైతే తార్పాలిన్లు మార్కెట్ యార్డ్ ద్వారా సొసైటీ నుంచి కొనుగోలు సెంటర్లకు గతంలో తార్పాలిన్స్ సప్లై చేసేవారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాల ఒక తార్పాలిన్ కూడా ఏ ఒక్క మార్కెట్ కమిటీ ద్వారా సొసైటీకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ రకంగా ఆదుకునేది పోయి వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, పబ్బాలు చేసుకుంటున్నారు, మహారాష్ట్ర పోయి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప రైతులను ఆదుకునే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. కాబట్టి దాని గురించి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నా చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవైపు అకాల వర్షాలు రైతులు నిండా ముంచుతున్నాయి. పూర్తిగా వర్షంతో ఇటు వరి ధాన్యాలు కూడా నీట మునిగిన పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు ఎలా ఉంది? రైతులు ఎలాంటి ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు? 10 రోజుల నుంచి ఈ అకాల వర్షాలు అనేకంగా పడి దాదాపు 1000 ఎకరాల పంట నష్టం జరుగుతూ ఉంది. వరి ధాన్యము అనేక చోట్ల రాలుబడి అక్కడికక్కడనే ధాన్యము కింద పడిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా ఎవరైతే కొందరు రైతులు కోసి ధాన్యాన్ని కళ్ళాల మీదకి తీసుకొస్తే ఈ రోజు పడే వర్షాల వల్ల ఒక పాపం రైతులకు రోజుల తరబడి వ్యయ ప్రయాసాలు కూర్చి ఆ వరి కూడా పూర్తిగా ఖరాబయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ కొనుగోలు కేంద్రాల విషయానికి వస్తే అనేక చోట్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా అసలు స్టార్ట్ చేయలేదు. ఎందుకు ఈ ఆలస్యం అనేది ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకు కనీసం రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఇంత వర్షాలు పడి రైతు కన్నీరు మున్నీరు అవుతుంటే మీరు మాత్రము ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వేరే రాష్ట్రాల్లోకి తిరుగుతూ అక్కడ విచ్చలవిడిగా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రజల కష్టాన్ని అక్కడ మీరు వృధాగా పంచుతూ మీ పార్టీ కోసం పనిచేసుకుంటారు తప్ప ఇక్కడ ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ అనేక మంది ప్రజలకు రైతుల పక్షాన ఇక్కడ మేము నిలవట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరము డిమాండ్ చేస్తూ ఈ ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు చెప్పండి, ఒకవైపు అకాల వర్షాల పూర్తి రైతులు కూడా నష్టపోయిన పరిస్థితి, మరో ఇప్పుడు నాయకులు కూడా ఇప్పుడు అక్కడ కళ్ళకి వెళ్లకుండా కూడా ఇటు ఆత్మీయ సమ్మేళన పేరుతో పండుగలు చేసుకుంటారు. ఎలా చూస్తున్నారు దీన్ని? అసలు రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి ముందే ఇది సందేశం ఉన్నా వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లున్నదంటే నిమ్మకు నీరెత్తినట్లు వివరించింది. ఏదైతే కవిత కేసీఆర్ గారి కూతురుకి ఆపదస్తే మాత్రం ఢిల్లీకి ప్రత్యేక విమానాలు తీసుకుపోయి మొత్తం యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం అంతా ఢిల్లీలో ఉన్నది. కానీ ఇలా రైతు గోసపడుతుంటే క్షేత్రస్థాయిలో ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర, పంట క్షేత్రాల దగ్గర ఉండవలసిన నాయకులు, రైతులకు భరోసా ఇవ్వాల్సిన నాయకులు ఇలా ఆత్మీయ సమ్మేళనాన్ని విందులు చేసుకుంటున్నారు, ఇలా వినోదాలలో వెళ్తున్నారు. కానీ ఇలా ఇక్కడ ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గాని దొరకు కాళ్ళు మొక్కుడికే పోతున్నాడు తప్పితే జిల్లా నుంచి నిన్ను ఎన్నుకున్న రైతులకు నువ్వేం సందేశం ఇస్తున్నావు? ఇలా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు దొర దగ్గరకు పోయి ఊడిగం చేస్తున్నావు. అదే విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాని, ఇక్కడ ఉన్న నాయకులు ఎమ్మెల్సీ కవిత గాని మీకు ఏమాత్రం కూడా ఇక్కడ రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు మీరు స్వలాభము, మీ ధనార్జన తప్పితే రైతుల గోసం మీకు పట్టదని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు ఒకవైపు వరి కళల వద్ద పూర్తిగా నష్టపోయే పరిస్థితి. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. ఈ రోజు రైతు లేనిదే రాజ్యం లేదు. ఎక్కడైతే రైతు కన్నీరు పెట్టుకుంటారో అక్కడ రాజ్యం కూడా సరిగ్గా ఉండదని చెప్పి మనకు నానుడు ఉంది. తెలంగాణలో ఈ తెలంగాణ కోసము ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దాంట్లో రైతులు కూడా ఉన్నారు. ఈ తెలంగాణ రావాలని చెప్పి, ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు తెలంగాణ ఉన్నటువంటి రైతులు కాయా కష్టం చేసి ఎండా వానాన్ని చూడకుండా పంటలు పండించి చేతికి వచ్చిన పంటలు అకాల వర్షాలకు నష్టపోతా ఉంటే మీరు అందరూ మహారాష్ట్రలో వెళ్ళి మీరు పండుగలు చేసుకుంటారా? మరి ఇక్కడ ఏమంటారు కిసాన్ కా సర్కార్, ఇక్కడ కిసానే కదా ఇక్కడ ఏడుస్తున్నది, బాధపడుతున్నది. మరి అక్కడ వెళ్ళి కళ్ళబొల్లి మాటలు కాదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకంగా సాధించుకున్న తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కోసపడతా ఉంటే మీరు పట్టించుకోకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే తరుగు లేకుండా ఏదైతే పంట నానిందో దానికి కూడా ఎక్కడ కూడా తరుగు లేకుండా విత్ ఇన్ రైస్ మిల్లలో కూడా ఎక్కడ కూడా తరుగు తీయకుండా కొనుగోలు చేస్తేనే రైతుకు న్యాయం జరుగుతుంది. ఏ పంటకైతే నష్టం జరిగిందో ఆ పంటకు సంబంధించినటువంటి రైతులకు న్యాయం చేయాలని భారతీయ
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఒకవైపు తాము రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు రాష్ట్ర సర్కారు రైతులకు నిండా ఒకవైపు అకాల వర్షాలు రైతుల కష్టాలు పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఆత్మీయ సమ్మేళన పేరుతో పండుగలు చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా రైతులు ప్రధానంగా ముందుండి పోరాడని చెప్పి అలాంటి రైతులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా నిండా ముంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద కోత లేకుండా కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి ప్రధానంగా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.